భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్లలో ఒకరైన పవన్ కళ్యాణ్ తన ప్రముఖ కెరీర్లో మొదటిసారిగా హరిహర వీర మల్లు అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్లో నటిస్తున్నారు. ఈ మూవీతో పవర్ స్టార్ పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఏ రత్నం తన ప్రతిష్టాత్మకమైన మెగా సూర్య ప్రొడక్షన్పై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ డ్రామా 2 భాగాలుగా విడుదల కానుందని టీజర్ చూస్తే మనకు తెలుస్తుంది. మొదటి భాగానికి హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్ పెట్టారు. అణిచివేస్తున్న వారికి, అణిచివేతకు గురైన వారికి మధ్య జరిగే పోరాటంగా మనకు టీజర్ కనిపిస్తుంది. ఇక మనం టీజర్ చూసినట్టయితే ఒక గ్రామాన్ని దోచుకోవడం, రాజు అక్కడ ప్రజలను చిత్రహింసలు పెట్టడం మనకు టీజర్లో కనిపిస్తుంది. గ్రామంలోని ప్రజలు ఆశలు వదులుకొని చాలా కాలంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ పైనున్న వారిచే దోపిడీ చేయబడతారని వాయిస్ ఓవర్ సూచిస్తుంది. రాజు మనల్ని దోచుకున్నప్పుడు గోల్కొండ నవాబ్ రాజును దోచుకుంటాడు, ఆ తర్వాత నవాబును మొఘల్ చక్రవర్తి దోచుకుంటాడు అని వాయిస్ ఓవర్ చెబుతుంది. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తుండగా న్యాయం కోసం యుద్ధం చేసే పోరాట యోధుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. మొత్తానికి టీజర్ అయితే హై క్వాలిటీ విజువల్స్ని కలిగి ఉంది మరియు బాబీ డియోల్ను మొఘల్ చక్రవర్తిగా తన రాజవంశంలోని ప్రజలను దోపిడీ చేసేవారిగా చూపించడం జరిగింది. టీజర్ ప్రేక్షకులకు ఉత్తేజకరమైన యాక్షన్ అనుభవాన్ని అయితే ఇస్తుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ కోసం అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. క్రిష్తో పాటు జయకృష్ణ ఈ చిత్రానికి సహదర్శకత్వం వహిస్తున్నారు. ఈ మెగా సూర్య ప్రొడక్షన్ వెంచర్లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం మరియు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ వ్యవహరిస్తుండటంతో ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ కోసం అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.